తెలుగుదేశం తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర మీకోసం మరి కాసేపట్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి దళితవాడ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితం చంద్రగిరికి బయలుదేరారు. 7,000 కిలోమీటర్లు 100 రోజుల పాటు సాగే ఈ యాత్రలో రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలను చంద్రబాబు చుట్టిరానున్నారు. మీకోసం అంటూ తెలుగుదేశం నిర్వహిస్తున్న ప్రచార రథం మరికొద్దిసేపట్లో చంద్రబాబు సొంత జిల్లాలోని చంద్రగిరి దళితవాడ నుంచి బయలుదేరనుంది. తిరుమలలో ఈ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్న బాబు చంద్రగిరికి బయలుదేరారు. చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ప్రచారాన్ని ప్రారంభించిన చంద్రగిరి దళితవాడలోని మాతమ్మ గుడి నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలంతా చంద్రగిరికి చేరుకున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, రైతులకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. అదే మరి చాలా సమస్యలు, లా అండ్ ఆర్డర్ లేదు, అవినీతి పెరిగిపోయింది, ప్రజల ఆస్తిని దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించాలని, ప్రజల్లో ఒక చైతన్యం తేవాలని, ప్రజలను కూడా భాగస్వాములు చేసి ఏ విధంగా వారి జీవితాలను మార్చాలనో, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనో దానికోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. మొత్తం ఈ ఆర్థిక సంస్కరణల ఫలితాలు సామాన్య ప్రజలకి ఏ విధంగా అందే విధంగా చర్యలు తీసుకోవడం, దీనిపైన ఒక చర్చ చేయడం, అందరినీ భాగస్వాములు చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ అన్న అభిప్రాయం. అది జరుగుతుంది. ఇవాళంతా చిత్తూరు జిల్లాలోనే సాగే యాత్ర రేపు మధ్యాహ్నానికి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. దారి పొడవునా సాగే రోడ్ షోలతో పాటు 3 చోట్ల బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. అధికారంలో లేనప్పుడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ముఖ్యమంత్రి అయ్యాక సమైక్యవాదులని చెప్పుకుంటున్న వైఎస్ నిజ స్వరూపాన్ని బయటపెట్టేందుకే మీకోసం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితితో ఇప్పుడు ఎప్పుడు పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని ఆయన తేల్చి చెప్పారు. తిరుపతి వచ్చిన చంద్రబాబుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. మనకి ముందు మీరు ఒక కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అంశాన్ని ఈ కార్యక్రమం ద్వారా చర్చనీయాంశం చేస్తామన్నారు. అంటే అది ఎలాగా, కార్యాచరణ ఏంటి? ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క ప్రజల సంపద దోచుకోవడం, ఇంకొక పక్కన లా అండ్ ఆర్డర్ సమస్యలు, ఎక్కడికక్కడ వీళ్ళ దౌర్జన్యాలు, ఇంకొక పక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ఇవన్నీ చర్చ చేస్తూనే కీలకమైన సమస్య ఏదైతే ఉందో ఈ యొక్క తెలంగాణ అంశం కానీ వీటన్నిటిపైన కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ కావాలంది, కొన్ని ప్రాంతాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి ఉంది. అది కూడా చేయడానికి కారణం ఈ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు అపోజిషన్లో ఉంటే ఒకటి మాట్లాడారు, ఇప్పుడు రూలింగ్కి వస్తే ఒకటి మాట్లాడుతున్నారు. అపోజిషన్లో ఉంటే రాయలసీమ అజిటేషన్ పేరుతో ఎన్టీ రామారావు గారిని దించేయాలని అనేక ప్రయత్నాలు చేశారు. అదైన తర్వాత నేను ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఆందోళన రాదు కాబట్టి తెలంగాణ ఎమ్మెల్యేస్ ఢిల్లీ పంపించి 99 తర్వాత రెండోసారి నేను గెలిచిన తర్వాత మళ్లీ గెలవనే భయంతో మళ్ళా ఆందోళన చేపట్టారు. ఈరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే చాలా స్పష్టంగా ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ వీళ్ళు అవకాశవాద రాజకీయం చేస్తూ ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఆ విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే మీరు వాళ్ళు ఏం చేశారని చెప్తామంటున్నారు, కానీ మీరేం చేయబోతారనేది కూడా చెప్తారు ఈ యాత్రలో. నేనేమంటున్నానంటే ప్రజలకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ముందు తెలియాలి. రాజశేఖర రెడ్డి ఎట ప్రవర్తించాడు, 2004లో తెలుగుదేశం పార్టీని ఓడించడానికి టీఆర్ఎస్తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని కడాన నక్సలైట్స్ కూడా మోసం చేసి మీరు ముందుకు పోయారు. ఈ విషయాలని ప్రజలకు తెలియకపోతే ఆయన ఏదో పెద్ద చేస్తుండనే అభిప్రాయం వస్తుంది. అట్లా కాకుండా మొత్తం వాస్తవాన్ని తెలియాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అవలంబించిన అవకాశవాదం వల్ల వచ్చింది. ఆ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానిపైన మేము ఏం చేయాలో మా కమిటీ ఓటేస్తాం. కమిటీ ఎప్పటికప్పుడు చర్చిస్తుంది, దానిపై నిర్ణయిస్తాం. ఒకప్పుడు హార్డ్ కోర్ సమైక్యవాదంగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా తెలంగాణ అనుకూలవాదం దిశగా పయనిస్తుందా? అంటే దానికి నిదర్శనంగా ఇటీవల మీరు చేసిన ప్రకటన తెలంగాణకి నేను వ్యతిరేకం కాదు అన్న ప్రకటన కూడా దానికి నిదర్శనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతానికి వ్యతిరేకం కాదు. వెనుకబడ్డ ప్రాంతాలు బాగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. అది రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలు కావచ్చు, ఆంధ్రలో వెనుకబడిన ప్రాంతాలు కావచ్చు, తెలంగాణ వెనుకబడిన ప్రాంతాలు కావచ్చు. ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో దానికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం, అవన్నీ చేశాం. రాజశేఖర్ గారు ఇడుపులపాయలో 8,000 కోట్లు ఖర్చు పెట్టుకొని మొత్తం రాష్ట్రంలో ఉండే వెనుకబడిన ప్రాంతాల్లో చాలా వరకు బాధ, కోపం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి మంచిది కాదు సమాజానికి. అదే మేము చెప్పబోతున్నాం. ఈ 4 రోజుల్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఒక ప్రత్యేక పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీ పార్టీ ఎజెండా కూడా, ఎన్నికల ఎజెండా కూడా మారుతుందా? అలాగే పొత్తుల విషయం కొత్తలు ఏమైనా వస్తాయి?
అవన్నీ విషయాలు చాలా స్పష్టంగా చెప్పాం. అవన్నీ ఇంతమంది కూడా మాతో కలిసి పోటీ చేశారు. అవన్నీ కూడా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు. మేము కూడా ఆలోచిస్తున్నాం. ఏదైతే ఈ పొత్తుల విషయం ఉందో సిపిఎం కూడా ఇంతకుముందు పెట్టుకున్నారు. సిపిఐ కూడా మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము కూడా ఆలోచిస్తున్నామని. వాళ్ళు ఆలోచించిన తర్వాత ఏ విధంగా పొత్తులు పెట్టుకోవాలో దాని గురించి మేము కూడా ఆలోచిస్తాం. వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా అడిగింది, వాళ్ళు కూడా ఉన్నారు అనే విధంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా మా పార్టీ కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. నేను ఢిల్లీలో కూడా నిన్న మాట్లాడాం. వాళ్ళు చాలా సుముఖంగా ఉన్నారు. అందరూ కలిసి ఢిల్లీలో మేము యూఎన్పిఏ లెఫ్ట్ పార్టీస్ కలిసి ఆందోళన చేశాం. దాన్ని ముందు తీసుకొస్తాం.